వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి మోటో బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసరికి మనకి క్యాంపెయినింగ్ టూర్కి కావాల్సిందైతే టెంట్ అయితే కావాలి మనకి మ్యాండేటరీ. ఆ టెంట్ కోసం అయితే నేను ఈరోజు అయితే వచ్చాను, మన గుంటూరు డెక్కర్ ప్లాన్లోకి అయితే వచ్చాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 3600 దాకా అయితే పడుతుంది. మస్ట్ అండ్ బై చేయండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి 2 years అయితే వారంటీ ఉంటుంది, కంపెనీ తరఫున 2 years అయితే వారంటీ ఉంటుంది. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళి మనకైతే చాలా అయితే ఉపయోగపడుతుంది. వెయిట్లెస్ అయితే ఇది ఒక 3 kgs అయితే ఉంటుంది, చాలా వెయిట్లెస్ కూడా. అండ్ మీరైతే కంపల్సరీ అయితే బై చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చైతన్య అన్న అతను కూడా ఒక యూట్యూబరే, కాకపోతే అన్న ఒక 2016 ముందు అన్నయ్య యాక్చువల్గా యూట్యూబరు. ప్రెసెంట్ అయితే అన్న అయితే ఏం లేదు. అన్నయ్య మనకైతే ఈ టెంట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మ్యాన్ అండ్ డిస్మాన్ అయితే కూడా చేస్తానని చూపించేశాడు అన్నకి. ఆ వీడియో అయితే నేను మీకైతే షేర్ చేస్తాను. అండ్ నా వీడియోస్ అయితే మీరు చూడండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ విజస్, అందరికీ నమస్కారం. బ్రదర్ వచ్చేసి ఇండియా టూర్ వేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఆయనకి ఇండియా టూర్ వేయడానికి ఒక టెంట్ కావాలి. సో ఆయన డెకత్లాన్ చూస్ చేసుకున్నాడు. సో వీ హ్యావ్ సో మెనీ మోడల్స్. సో బేసిక్ మోడల్ ఉంది, అడ్వాన్స్ మోడల్ ఉంది, ట్రెక్కింగ్ టెంట్స్ ఉన్నాయి, క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి ఆయనకి ఇది చూస్ చేసుకున్నాడు. సో దీన్ని మనం డెమోన్స్ట్రేషన్ చూపించి ఆయనకి యూజ్ అయ్యేలాగా హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇలా వేసిన తర్వాత స్టిక్స్ వీటిని 10 పోల్స్ అంటారు. ఇలా ఒక్కొక్కటి సెట్ చేసుకోవాలి. లాంటిది కావాలనుకోండి, ఇలా మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఇన్కేస్ మీకు వాటర్ ప్రూఫ్ పక్క కావాల్సి వస్తే ఈ అప్పర్ షీట్ వాడాలి. సో ఇది వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం యూవీ ప్రొటెక్షన్ కూడా. సో ఇందులో వచ్చేసి మన దగ్గర ఒక 4 థ్రెడ్స్ 12 పెగ్స్ వస్తాయి. ఇవి ఎందుకు ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, సో 12 పెగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 తీసుకొని 4 వచ్చేసి మీరు ఫస్ట్ ఇక్కడ వేసేసి ఒకటి ఇక్కడ చిన్న స్ట్రాప్ ఉంటుంది, ఆ స్ట్రాప్లో హోల్ ఉంటుంది. సో ఇది ఏ మూలకు ఆ మూలకి లాగి దీన్ని 45 degrees యాంగిల్లో లోపలికే కొట్టాలి. ఓకే, ఇలా లోపలికి కొట్టేసి పెట్టేసేయాలి. 1 2 3 and 4. సో ఇందులో ఇంకా మన దగ్గర 8 పెగ్స్ ఉంటాయి. ఆ రిమైనింగ్ మళ్ళీ ఇంకొక 4 తీసుకొని ఒకటి 1 సేమ్ మళ్ళీ 45 degrees యాంగిల్లో లోపల కొట్టాలి. 1 2 3 ఫ్రంట్ డోర్ ఇక్కడ వస్తుంది, ఇలా కొట్టవచ్చు. వన్స్ మీరు డోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు స్పేస్ దొరుకుతుంది. సో మీ లగేజ్ కావచ్చు, షూస్ కావచ్చు, మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా 4 ఉంటాయి. ఆ 4 ఏం చేయాలంటే మనకి ఇందులో ఒక 4 రోప్స్ వస్తాయి. ఒక రోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న స్ట్రాప్ ఉంటుంది, దీనికి నాట్ వేసేసి ఆ రోప్ వచ్చేసి లాగాలన్నమాట మీరు.
దీనికి టైట్గా ఇలా కట్టేసి దీని పెగ్ ఇలా పెట్టి సేమ్ అదే యాంగిల్లోనే ఏ మూలకు అమ్ములకు లాగి దీన్ని కూడా 45 degrees యాంగిల్లో లోపల కొట్టాలి. సో 1 and 2 3 and 4 సో 4 పెగ్స్ ఇక్కడ సరిపోతాయి. టోటల్ 12 పెగ్స్ మనం గ్రౌండ్కి ఫిక్స్ చేయాలి. ఇది ఎప్పుడంటే ఓపెన్ ఏరియాలో మీరు సపోర్ట్ కోసం విండ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది విండ్ స్పీడ్ వచ్చేసి 30 kmph వరకు తట్టుకోగలదు. అంతకుమించి ఎక్కువ వచ్చిందంటే మీకు ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఈ పెగ్స్ వాడతాం.